మగ్గం ఉన్న అర్హులకు తుఫాన్ సమయంలో కోతను విధించినందుకు చేనేతల ధర్నా. చేనేత అధికారి రజనీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పొదలకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేనేతలతో కలిసి బీజేపీ నేత మిడతల రమేష్, చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో బీజేపీ నేత మిడతల రమేష్ మాట్లాడుతూ చేనేత అధికారి రజనీ విధులలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. విడతలుగా సర్వేలు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. జిల్లాలో చేనేత అధికారులు సక్రమంగా పనిచేస్తే చేనేతలు జిల్లాలో పలు ప్రాంతాల రోడ్లెక్కి ఆందోళన చేసేవారు కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన చేనేతలను ఆదుకోమంటే అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల నిరసన తెలుపుతున్నామన్నారు. చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బుధవారం బాలాజీ మాట్లాడుతూ పొదలకూరు కాలనీలో 36 కుటుంబాలు మగ్గాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వరుస వర్షాలు, తుఫానుల వలన కార్మికులు రోజువారీ పని కోల్పోయారు. చేనేత జోలి శాఖ అధికారిని రజనీ 3 మగ్గాలు ఉన్నవారు మాత్రమే తుఫాను సాయంకు అర్హులని నివేదిక ఇచ్చారు. మిగతా మగ్గం కలిగిన వారు ఏం పాపం చేశారని వారిని అనర్హులుగా ప్రకటించారో జవాబు చెప్పాలని ధర్నా చేస్తున్నామన్నారు. జిల్లాలో చేనేత జోలి శాఖ అధికారుల వద్ద మగ్గాల గణాంకాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ అధికారి నిర్లక్ష్య వైఖరి వల్ల భవిష్యత్తులో అనేక పథకాలు చేనేత కార్మికులు పూర్తిగా కోల్పోతారన్నారు. ఈ కార్యక్రమంలో చింతగింజల సుబ్రహ్మణ్యం, పూల ప్రశాంత్, చొప్పా వెంకటేశ్వర్లు, జానపాటి రామసుబ్బయ్య, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. వరుసగా 8 రోజుల పాటు వర్షాలు రావడం, దానికి తోడు మెంతా తుఫాన్ రావడం, ఆ ప్రభావంతో జిల్లాలో కొంత రైతాంగం నష్టపోయింది, చేనేత రంగం నష్టపోయింది. చేనేత రంగం నష్టపోయిన చేనేత రంగాన్ని అంచనా వేసి వాళ్ళకి ప్రభుత్వం దెబ్బతిన్న వాళ్ళకి అర్హులకి 50 కేజీల బియ్యం, సబ్సిడీ కూరగాయలు, ఫల సరుకులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు చాలా మంచి నిర్ణయం చేశారు, అభినందిస్తున్నాం. అయితే నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి అర్హులైన మగ్గం కలిగిన చేనేతలు ఎవరికి కూడా ఈ యొక్క పథకం అమలు కాలేదు. నారాయణ రెడ్డిపేటలో చూస్తే అర్హులకి బియ్యం ఇవ్వకుండా వదిలేశారు. నిన్నటి రోజున ఆత్మకూరులో కూడా 250 మంది వీధిలోకి వచ్చి ఆర్టీఓ ఆఫీసర్కి ధర్నా చేశారు. మడమదూరులో, మనుబోలు మండలంలో ధర్నా చేశారు. నెల్లూరులో ధర్నా చేశారు. పొదలకూరులో కానైతే 110 కుటుంబాలు ఒకే చోట ఉంటే అందులో 37 మంది మగ్గం మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటే ఆ కాలనీలో అసలు మగ్గాలే లేవు అని చెప్పి ఒక ఎవరో విడతల రజని, మళ్ళీ విడుదల రజనీ కాదండి, విడతలు, అసలు ఊర్లో పొదలకూరు మండలంలోకి వచ్చి గమ్మున రజనీ ఆమె వెళ్ళిపోయింది. రెండవ పర్యమే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే మరో విడత పొదలకూరు కాలనీలోకి వచ్చి మా మీదే కంప్లైంట్ పెడతారా, 3కి మాత్రమే నేను ఇస్తానని చెప్పి జాబితా రాసుకొని పోయింది. మళ్ళీ 3వ పర్యాయం అడుగుతున్నాం, ఆ విడతల రజనీ కాదండి, అధికారిని మార్చైనా సరే పొదలకూరులో చేనేత కార్మికులకు అర్హులైన వాళ్ళకి, మగ్గాలు ఉన్న వాళ్ళకి వెంటనే తుఫాన్ సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ విధంగా 3ను మాత్రం గుర్తించిందంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏ పథకం కూడా అమలు కాకుండా 3కే పరిమితం చేస్తారు. ఈ యొక్క లోపభూయిష్ట చర్యల వల్ల చేనేత రంగం దెబ్బతింటుంది. వాళ్ళకి దినసరి కూలీ కూడా గిట్టుబాటు కాదు. 10 రోజులు వానలు పడితే ఆ యొక్క అట్టలు మెత్తబడిపోయినాయి, ఆ డై వేయడానికి పనికిరావు, నూలు మెత్తబడిపోయింది, చేనేతలకు మగ్గం మీద పనికిరాదు. అటు దినసరి కూడా ఆదాయం నష్టపోయిన వాళ్ళకి చాలని బ్రతుకులతో ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకించి స్వదేశీ ఉత్పత్తులు చేసే చేనేత రంగాన్ని ఈ యొక్క రజనీ నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ రజనీ వైఖరి మూలంగా పొదలకూరు మండలంలో చేనేతలకి భవిష్యత్తులో కూడా అన్యాయం జరగనుంది. అందువల్ల అధికారిని మార్చి మరోమారు ఎన్యూమరేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బుధవరపు బాధ్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడిని. గత నెలలో భారీ వర్షాలకు, తుఫానుకు చేనేతలు దాదాపు 30 రోజులు పనిని నష్టపోయారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో చేనేత వృత్తి మీద ఆధారపడే మగ్గం కలిగిన కుటుంబాలందరికీ
తుఫాను సాయం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం రమణారెడ్డి కాలనీలో 30 కుటుంబాలు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాయి, మగ్గం కలిగి ఉన్నాయి. వారిని హ్యాండ్లూమ్ ఆఫీసులో పనిచేసే రజని అనే ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసి 3 మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదని నివేదిక ఇచ్చింది. మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి దీని మీద స్పందించమని చెప్పాం. అయినా కానీ ఇంకా అహంకార ధోరణితో నేను 3కే ఇస్తాను, మీరేమి చేసుకుంటారో చేసుకోండి అనింది. దాని మీద ఈరోజు పొదలకూరు తహసీల్దార్ని గారిని కలిసి వినతపత్రం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో చేనేత కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, జిల్లాలో ఎన్ని ఉన్నాయని చేనేత కార్యాలయం వారి వద్ద నివేదికలు లేవు, గణాంకాలు లేవని చెప్తున్నారు. మా దగ్గర లేవు, మీరు మీ ఊర్లో ఉండే సచివాలయం వాళ్ళని స్పందించండి అంటున్నారు. సచివాలయం వాళ్ళు అడిగితే మా దగ్గర లేవంటున్నారు. అసలు జిల్లాలో చేనేత కార్యాలయం సిబ్బంది దేనికి పనిచేస్తున్నారు? మగ్గాల గణాంకాలే లేకపోతే వీళ్ళకి జీతాలు ఎందుకు? ఆ యొక్క కార్యాలయాన్ని ఎలా నడుపుతున్నారు? దీని మీద జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పొదలకూరులోని రమణారెడ్డి కాలనీలో 30 కుటుంబాలకు వెంటనే చేనేత సహాయం అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ ఏమన్నారు 110 కుటుంబాలు ఉపయోగపడుతుంది. అందరూ మేము కూడా 35 మంది ఉన్నారు అర్హులు, వాళ్ళకి ఇమ్మన్నారు. మొదటేమో 0, తర్వాత అలా రజనీ ఏమో 3 మాత్రం ఇస్తానండి. పొరవలకు మగ్గాలు ఉన్నాయి కదండి, నేను చూసిన మగ్గాలు లేనండి. అంటే మీరు ఇచ్చి 50 కేజీల బియ్యం కోసం కొత్తగా 1 లక్ష రూపాయలు పెట్టి కొంత దూరం మగ్గం వేసి చేయగలరు. కనీసం కామన్ సెన్స్ లేకుండా విడతలుగా ఒక విడతల రజనీలాగా మారిపోయింది సార్.